సర్వీస్ కౌంటర్ నుండి మెంబర్ సర్వీస్ కౌంటర్ నుండి అవి కూడా స్వీకరించగలరు. సంధ్యారాణి గారు ఇచ్చిన దాని గురించి ఆల్రెడీ చెప్పాం, అంచేత మీరు చెప్పినప్పుడు లేరు సభలో. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు మీకు కొంచెం డ్రామా ట్రైనింగ్ కూడా వెళ్ళాలి, సో కాబట్టి తక్కువ సమయంలో ముగించండి. అధ్యక్ష, మీరు చెప్పేశారండి, తొందరగానే ముగించేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఈడి అధ్యక్ష పి నారాయణ గారు. అధ్యక్ష, నారాయణ గారు అంటే నిరంతరము కృషి చేస్తూ అధికారుల్ని కాంట్రాక్టర్ని కూడా నిద్రపోనేవారు అధ్యక్ష. నిజంగా స్టేట్ మొత్తం మీద అంత పని చేస్తున్నారు అధ్యక్ష. ఆయనకి సరైన నిద్ర కూడా పోవటం లేదు అధ్యక్ష. ఒకరోజు ఉదయం ఒక చోట ఉంటారు, మళ్ళీ మధ్యాహ్నం ఒక చోట ఉంటారు, సాయంత్రం ఒక చోట ఉంటారు అధ్యక్ష. వేరే మున్సిపాలిటీస్ దీంట్లో రివ్యూస్లో రాత్రి 11 గంటలు కూడా రివ్యూ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నారాయణ గారిని కోరేది, ఈ రాత్రులు లేటుగా చేస్తే వారి ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కాబట్టి దయచేసి అది కూడా తగ్గించి అందరికీ కూడా మంచి చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి ఏంటంటే మంత్రి గారు డిమాండ్ 14,538 కోట్లు అధ్యక్ష. 14,538 కోట్ల రూపాయలతోటి గౌరవ మంత్రి నారాయణ గారు వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ ఆ మంత్రిత్వ శాఖకి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. డెఫినెట్గా ఆయనకి నెసెసిటీ ఉంది. అట్లాగే అధ్యక్ష, ఇన్ని డబ్బులు వచ్చినాయి కాబట్టి అధ్యక్ష తమరి ద్వారా నారాయణ గారిని కోరేది ఏంటంటే, మాకు చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష, పెద్ద రిక్వైర్మెంట్ కూడా కాదు, వెరీ స్మాల్ రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ చెప్పే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఈ భారతదేశంలో ఉన్న వారికి అందరికీ కూడా ఇళ్ళు ఉండాలి అనేది పిఎంఏవై అర్బన్ హౌసింగ్ స్కీమ్ శాంక్షన్ చేసి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము 1,50,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వము 1,50,000 రూపాయల సబ్సిడీ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. సో దాని ప్రకారం అధ్యక్ష శాంక్షన్ చేసిన ఇళ్ళు 7,01,000 ఇళ్ళు అధ్యక్ష. 7,01,000 శాంక్షన్ చేస్తే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 2014 నుంచి 19 సంవత్సరం లోపల 5 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. పనుల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదే సమయంలో ఏదైతే గవర్నమెంట్ మారక ముందు అధ్యక్ష 2019 ఏప్రిల్కి ముందు 100% ఇళ్ళు కంప్లీట్ చేసింది ఏపీ టిడ్కో హౌసింగ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. 77,371 ఇళ్ళు అధ్యక్ష. అట్లాగే 75% నుంచి 90% వరకు కంప్లీట్ చేసినవి 64,245 అధ్యక్ష. అలాగే 60% నుంచి 75% కంప్లీట్ చేసి 41,610 ఇళ్ళు అధ్యక్ష. అంటే టోటల్గా అధ్యక్ష ఈ ఇళ్ళు అన్నీ కంప్లీట్ చేసేటప్పటికి అప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు నమ్మి అధ్యక్ష ప్రజలు అబ్బో ఏదో బ్రహ్మాండంగా చేసేస్తారనే ఉద్దేశంతో వారికి మళ్ళీ ఓట్లు వేసి ఆయన్ని అధికారం తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష అంతకుముందు ఆయన అందరిపైన చేయి పెట్టి అబ్బో ఎంత ఆప్యాయంగా చూపించిన చెయ్య అది భస్మాసుర హస్తం అని చెప్పి తర్వాత తెలిసింది అధ్యక్ష. ఆయన వచ్చిన వెంటనే మొట్టమొదటిగా చేసింది ఏంటంటే మొత్తం ఇళ్ళన్నీ ఆపేశారు అధ్యక్ష. టోటల్గా హౌసింగ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా ఆయన ఎన్ని ఇళ్ళు కట్ చేశారంటే అధ్యక్ష 2,39,000 ఇళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ టిడ్కో ఇళ్ళు కంప్లీట్గా ఆఫ్ చేసేసిన ఘనత ఈ భారతదేశంలో ఎవరికీ ఉండదు అధ్యక్ష. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం వలన అధ్యక్ష ఎంత 2,39,000 మంది డబ్బులు కట్టి ఈ డబ్బులు పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇళ్ళు వాళ్ళకి రానటువంటి పరిస్థితి అధ్యక్ష. తర్వాత ఏదో జగనన్న కాలనీ అన్ని సెంటు భూములు అని చెప్పి ఎక్కడెక్కడో ఇచ్చి ఈ కట్టిన డబ్బులన్నీ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకుండా అధ్యక్ష అత్యంత దారుణమైన పని చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఫైనల్గా అధ్యక్ష 2,61,000 ఇళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వచ్చిన తర్వాత అధ్యక్ష నారాయణ గారు వచ్చిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు 2,61,000 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఇది మళ్ళీ రిపీట్ చేయడం అవసరం లేనప్పటికీ అధ్యక్ష ఇదివరకు కూడా మాట్లాడాను అధ్యక్ష. కానీ కడుపులో మంట అధ్యక్ష, మనం ఎక్స్ప్రెస్ చేయాలి కదా అధ్యక్ష, మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలి. సో కాబట్టి ఇదేంటంటే అధ్యక్ష మా నార్త్ నియోజకవర్గానికి సంబంధించిన అధ్యక్ష
రోజు నేను ఆఫీస్కి వెళ్తే కనీసం ఒక 10 మంది వచ్చి వాళ్ళు ఏడు ముఖంతో ఏడుస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష 1296 ఇళ్ళు ట్రై జంక్షన్ అనే ఏరియాలో మా వాళ్ళకి కేటాయించిన అధ్యక్ష. అట్లాగే చీమలాపల్లి 1 and 2లో ఒక 288 ఇళ్ళు అధ్యక్ష. టోటల్గా 1594 ఇళ్ళు గౌరవ మంత్రివర్యుల్ని మళ్ళీ, ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ₹1,00,000 కట్టారు, 50,000 కట్టారు, డబ్బులు కట్టారు, ఫుల్ పేమెంట్ బ్యాంకు ఈఎంఐ కూడా అయిపోయింది అధ్యక్ష. బ్యాంక్ ఫుల్ పేమెంట్ కూడా రిలీజ్ చేశారు. బ్యాంకు ఫుల్ పేమెంట్ ₹3,65,000 శాంక్షన్ అయిపోయి రిలీజ్ కూడా అయిపోయింది అధ్యక్ష. కానీ నేను తర్వాత అధికారులను అడిగితే వాళ్ళకి రిలీజ్ మాత్రం వచ్చింది ₹1,00,000 వచ్చింది అధ్యక్ష. 1 lakh వచ్చింది, మిగిలినేమో బ్యాంకులోనే ఉండిపోయినాయి అంటే అధ్యక్ష. అయినప్పటికీ కూడా సమస్య లేదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా అధ్యక్ష 2,65,000 వాళ్ళ బ్యాంకు దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ పాపం ఈ అమాయకుడైన లబ్ధిదారుడు అధ్యక్ష నెల వచ్చేటప్పటికి 3,500 3,600 ఈఎంఐ పే చేస్తున్నాడు అధ్యక్ష. 2022 నుంచి ఈ 5 సంవత్సరాలు కూడా పేమెంట్ చేస్తున్నప్పటికీ కూడా అధ్యక్ష అక్కడ ఇల్లే లేవు అధ్యక్ష. అక్కడ దెర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ఫౌండేషన్, అది కూడా లేదు అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రివర్యులకి అంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఆయన సభలో ఉన్నప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. దయచేసి అధ్యక్ష 2 చేతులు జోడించి మిమ్మల్ని కోరేది, మీ ద్వారా మంత్రివర్యులను కోరేది, ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇన్ని లక్షల రూపాయలు, మీకు వేల లక్షల రూపాయలు వస్తున్నాయి కాబట్టి, వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి అధ్యక్ష ఈ 1596 ఇళ్ళు ఇమీడియట్గా టెండర్లు పిలిచి వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం చేయవలసిన బాధ్యత అయితే ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అత్యంత దారుణం అధ్యక్ష. అంటే ఒక సామాన్యుడికి, పేద ప్రజలకు అధ్యక్ష వాడు బతకడానికే డబ్బులు ఉండవు, అటువంటిది ఇంత పేమెంట్ చేసి ప్రతి నెల పేమెంట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ మంత్రివర్యులది, ముఖ్యమంత్రి గారి పైన ఒక స్పెషల్ ఫోకస్ దీనిపైన పెట్టి ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇది చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక చిన్న విషయం ఏంటంటే అధ్యక్ష VMRDA మాస్టర్ ప్లాన్ అధ్యక్ష 2041 సంవత్సరానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దాంట్లో అధ్యక్ష అనకాపల్లి టు రాజపులవ జంక్షన్ను 100 meters రోడ్ విడ్త్ పెట్టారు అధ్యక్ష. 100 meters రోడ్ విడ్త్ పెట్టినప్పటికీ అది దాంట్లో యాక్చువల్గా ప్రాక్టికల్గా ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే ఒక 6 months బ్యాక్ అది కంప్లీట్ అయింది అధ్యక్ష. హైవేస్ తర్వాత బ్రిడ్జెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసే నేషనల్ హైవే వాళ్ళు వాడుకున్నది మాత్రం కేవలం 60 మీటర్లు అధ్యక్ష. 6 lane రోడ్డు ఉంది, పక్కనేమో సైడ్ రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష, సర్వీస్ రోడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి కూడా మొత్తం కావాల్సింది 60 meters. వీరు ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్లో 100 meters అని పెట్టారో అధ్యక్ష ఆల్మోస్ట్ పక్కన ఉన్న 40 meters అంటే ఇటుపక్క 20 meters ఇటుపక్క 20 meters నిరుపయోగమైన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దయచేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎక్విజిషన్ తీసుకోవచ్చు, కానీ లేకపోతే ఇది అనవసరంగా పెట్టి ఆ అమాయకులైన రైతుల్ని ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి తమరి ద్వారా తెలియజేసుకున్నాం అధ్యక్ష. దీన్ని రివ్యూ చేయాలి అధ్యక్ష. నేను ఇదివరకు లెటర్లు పెడితే ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో పెట్టిన రోడ్డు విడ్త్ని మేము తగ్గించడానికి లేదు, కావాలంటే పెంచొచ్చు తప్ప అని చెప్పి కొంతమంది అధికారులు చెప్పారు అధ్యక్ష. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పి నేను మరి ఒక్కసారి తెలియజేసుకుంటే అధ్యక్ష దాన్ని చేయాలంటే 700 ఎకరం ఎక్వైర్ చేయాలి అధ్యక్ష. 700 ఎకరం అంటే అసలు డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో 700 ఎకరం జరిగేది కాదు అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా మరి ఒక్కసారి నేను గౌరవ మంత్రివర్యులకి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏదైతే ఇప్పుడు మంత్రి గారికి ఇన్ని డబ్బులు వస్తున్నాయి అధ్యక్ష, కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి. దీంతో పాటు మళ్ళీ నాలా కన్వర్షన్ ట్యాక్స్ అనేది వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉండేది అధ్యక్ష. 4% పెడితే ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్ట్ చేసే సిచ్యువేషన్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు ఆ నాలా బిల్ అనే రిపీల్ చేస్తారు అధ్యక్ష. యాక్ట్ని రిపీల్ చేసి మళ్ళీ గౌరవ మంత్రివర్యులకి ఇచ్చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఏదైతే ఎవరన్నా ఒక రైతు కుటుంబంలో బ్యాంకులో పెట్టుకునే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే పొలం ఉందో లేకపోతే ఫలసాయం వచ్చే తోటలు ఉన్నాయో అది బ్యాంకులో పెట్టుకుని వాళ్ళ పిల్లలకు కానీ చదువులు చెప్పించడానికి కానీ లేకపోతే టెంపరీగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ సదుపాయం తీసుకుందామంటే లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్ని బ్యాంకుల్లో పెట్టరు అధ్యక్ష, బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద మార్చవలసిన నెసెసిటీ ఉంది. అప్పుడు 4% పెట్టారు అధ్యక్ష, ఈడీసీ అని చెప్పి, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అని. అదేంటంటే అధ్యక్ష లేఅవుట్లు వేసిన తర్వాత
వేస్తామని చెప్పి అప్పుడు కానీ 4% పే చేసుకోరు అధ్యక్ష. ఇప్పుడు కనీసం బ్యాంకుల్లో పెట్టుకునే దానికి అంటే దీని ఎఫెక్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలియదు అధ్యక్ష. అందరు ఎమ్మెల్యేలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి రీజన్ ఏంటంటే ల్యాండ్ ఉంటుంది కానీ అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 22తో సమానం అధ్యక్ష. బ్యాంకుల్లో లోన్లు రానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మంత్రివర్యుల్ని దీనిపైన సీరియస్గా తీసుకుని ముందు బ్యాంకులో పెట్టడానికైతే ఏదో ఒక 0.5% ఎంతో పెట్టుకుని దానికి నాన్ అగ్రికల్చరల్ కింద పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే నేను చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. Sir, there are so many other. No, I don't know about it అధ్యక్ష. I am very sorry. This is a very very important issue. How many people in Andhra Pradesh knows about this Nala conversion tax bill is repealed? How many people know అధ్యక్ష? ఆస్తులు ఉండొచ్చు కానీ బ్యాంకుల్లో పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అందుకు మీ ద్వారా నేను మంత్రివర్యుల్ని కోరేది ఏంటంటే మీరు ఏదో 0.5% ఎంతో ఛార్జ్ చేసి దానికి కన్వర్షన్ అయ్యేటట్టు చూడవలసిన నెసెసిటీ ఉంది. ఏదైతే బ్యాలెన్స్ 3.5% ఉందో ఈ ప్లాన్ అప్రూవల్ చేసిన తర్వాత సైట్ లేఅవుట్ కనుక చేస్తే ఆ టైంలో మీరు కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి నేను తెలియజేసుకున్నాం అధ్యక్ష. అట్లాగే గత సంవత్సరంలో అధ్యక్ష మున్సిపాలిటీస్లో పనిచేసిన వాళ్ళకి కాంట్రాక్టర్స్కి పేమెంట్స్ లేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి అధ్యక్ష 3,000 కోట్ల రూపాయల పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. తర్వాత ఇప్పటి వరకు అయితే 1,700 కోట్ల రూపాయలు యాజ్ ఆన్ టుడే పెండింగ్ ఉంది అధ్యక్ష. అంటే 1,300 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు క్లియర్ చేశారు అధ్యక్ష కాంట్రాక్టర్స్కి. అందుకు వారిని అప్రిషియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష లాస్ట్ ఏప్రిల్ 2025 నుంచి గ్రీన్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు. దాని మూలాన ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ ఈజీగా వచ్చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష చిన్న కాంట్రాక్టర్స్కి వాళ్ళకి పాత పేమెంట్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పేమెంట్స్ని కూడా ఇవ్వవలసిన నెసెసిటీ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అట్లాగే అధ్యక్ష ఏదైతే జీవో 35 ఒకటి ఉంది అధ్యక్ష. జీవో 35 అంటే ఏ సంవత్సరంలో పనిచేస్తే ఆ సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏదైనా రేట్లు మారినప్పుడు ఆ 35 ప్రకారం మనం పేమెంట్ చేయవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. కాబట్టి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం జీవో 62 అని పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ జీవో 62 ఈజ్ నాట్ అప్రాప్రియేట్ ఫర్ ద బిల్డింగ్స్. కాబట్టి మళ్ళీ జీవో 35ని పునరుద్ధరించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. దయచేసి తర్వాత ఇంకా కొన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. నేను మంత్రివర్యులకి విడిగా నేను సబ్మిట్ చేస్తాను. తర్వాత మంత్రివర్యులు పాత బిల్డింగ్లు వర్కులు కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా పేమెంట్లు ఇవ్వలేదు అధ్యక్ష. బిల్డింగ్లు కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ అయిపోయిన వాళ్ళకి కూడా పేమెంట్లు ఇవ్వలేదు కొన్ని రకరకాల కారణాలతోటి. తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు ఒక ప్రత్యేకమైన ఒక చిన్న మీటింగ్ పెట్టి మా బాధలను తీర్చవలసిందిగా మీ ద్వారా మరి ఒక్కసారి వారిని కోరుకుంటున్నాం అధ్యక్ష. నమస్కారం. సభ్యులకు